హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో మనం సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఆ నెయ్యి బాగా వేడి చేసుకోవాలండి. అలా వేడి చేసుకున్న నేతిలో జీడిపప్పులు వేసుకుందామండి. కొద్దిగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పులో మనం కొద్దిగా కిస్మిస్ వేసుకుందామండి. తర్వాత దానిలో బ్లాక్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. అవి బాగా పొంగే వరకు వేయించుకోవాలండి. ఇవి బాగా పొంగినాయి కదండి, వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందామండి. ఇవి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాక తర్వాత ఆ గిన్నెలోనే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని ఆ నెయ్యి బాగా హీట్ అయ్యాక దానిలో 1 కప్పు సేమియా వేసుకుందామండి. ఈ సేమియాల్ని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. మనం చూసారు కదా ఫ్రెండ్స్, మనం సిమ్లో పెట్టుకుని చేసుకుంటే సేమియా అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఇలా సిమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలండి. ఇవి బాగా అటు ఇటు కలుపుతూ వేయించుకుందాం. బాగా వేగిపోయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందామండి. ఆ తరువాత ఆ గిన్నెలోనే మనం 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఆ నీటిని బాగా మరిగించి బబుల్స్ వచ్చే వరకు హీట్ చేసుకుందామండి. ఇలా బబుల్స్ వచ్చిన వాటర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేయించుకుందామండి. వేయించుకున్న సేమియాని వేసేసుకుని బాగా కలుపుతూ బాగా సేమియాని ఉడకనిద్దామండి. ఈ సేమియా మనకి ఫ్రెండ్స్ ఎంత ఉడికితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనకి కేసరి అన్నది. ఈ సేమియాలు అడుగంటకుండా వాటర్లో బాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఈ సేమియా 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా తిప్పుతూ మనం సేమియాని పర్ఫెక్ట్గా ఉడికించుకుందాం. చాలామంది సేమియా ఉడకనివ్వకుండానే పంచదార అన్నది యాడ్ చేసేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సేమియా బాగా దగ్గర పడింది, వాటర్ని బాగా పీల్చుకుంది. ఇలా ఉడికిన సేమియాలో మనం 1 కప్పు పంచదార వేసేసుకుందాం ఫ్రెండ్స్. తీపి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. మేమైతే ఫుల్గా తింటాం కాబట్టి కప్పు ఫుల్గా షుగర్ యాడ్ చేశానండి. ఈ షుగర్ని బాగా కరగనిద్దామండి.
దానిలో వేసుకున్న షుగర్ని బాగా కలుపుతూ కరగనిద్దాం. ఇలా కరిగిన సేమియాల్లో మనం ముందుగా పాలలో కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ని వేసుకుందామండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, కలరు కావాలంటే, లేకపోతే మామూలుగా ఉంచేసుకోవచ్చండి. ఈ మిశ్రమం బాగా ఉడికాక దానిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ఇందులో కలిపేసుకుందామండి. దానిలో కొంచెం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా సేమియా కేసరి తయారైందండి. యాలకుల పొడి వేసేసుకుందామండి దానిలో. ఇది బాగా ఎగరనివ్వకూడదండి, బాగా ఎగిరితే హల్వాలా అయిపోతుంది. మనకి కొంచెం కాస్త జారుగా ఉన్నప్పుడే దీన్ని బౌల్లోకి తీసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి సేమియా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.